నాన్ వేషన్ దాని మీద చాలా మాట్లాడుతున్నాడు. సజ్జనార్ దాని మీద నాన్ వేషన్ అప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నా మద్దతు నాన్ వేషన్కి నేను ఆ రోజు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. సజ్జనార్ ఇలా కొత్తగా వచ్చిండు, సజ్జనార్ కూడా దాని మీద పోరాడుతున్నాడు. సజ్జనార్ కాదు కదా, రేవంత్ రెడ్డి ఒంటికాల మీద తపస్సు చేసి విశ్వ ప్రయత్నం చేసిన ఈ బెట్టింగ్ యాప్ లాగాయి. లెటస్ టాక్ ప్రాక్టికల్గా. ఇది 8 నెలల ముందు చిత్రగుప్తులో మేము చిట్టా ఇప్పినాం, లాటరీకే లుటైరే కోన్ అని. ఇది పోయి 8, ఇప్పుడు మా వాడు పెడతాడు డిస్క్రిప్షన్ పెట్టేది. ఆనాడే చిత్రగుప్తు మాట్లాడింది. మేము ఇట్లా లూప్లలో పెట్టి నడపము, ప్యూర్లీ సబ్జెక్ట్ పూజారిలం మేము. బెట్టింగ్ యాప్లు గిరీష్ మంచివా చెడ్డయ్యా? చెడ్డయ్యే. కాకపోతే సజ్జనార్ కాదు కదా, రేవంత్ రెడ్డి కాదు కదా, దేశ ప్రధాని కూడా దీని మీద పోరాడదామన్నా ఇప్పుడు పోరాడే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు చెప్పాలన్నా, అవేర్నెస్. ప్రజలే దీనికి దాసోహం అయిపోయారు అని చెప్తున్నా. ఆ గిరీష్ దీనికి సొల్యూషన్ లేదంటే ఎట్లుంటుంది సొల్యూషన్? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. 2 సిగ్గులు పక్ 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 అని కొట్టి ఇట్లా ఇంకాడు అదేమంటారు, ఇట్లా అవేమంటారు, ఇట్లా బాల్స్ ఇస్తారు, ఒప్పు అని ఇట్లా రింగులు పోతాయి ఇట్లా. అది మనం రీళ్ళలో చూస్తాం. పబ్లిక్ అవేర్నెస్ ఉందా? మళ్ళీ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సినిమాలు తీస్తే కూడా ఆ తండ్రి అని తగ్గుతుంటాడు. అది మనం పెట్టి మరీ చూపుతాం. అయితే ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడతా బెట్టింగ్ యాప్స్ మీద. ఇది బెట్టింగ్ యాప్స్ మీద లొల్లి అనేది ఇప్పుడు కాలే, 1867 నుంచి కొట్లాట నడుస్తుంది. ఎప్పటి నుంచి? 1867 నుంచి పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అని చెప్పి బ్రిటిషర్లు తీసుకొచ్చిర్రు అయ్యా. బ్రిటిషర్లు తీసుకొని వచ్చి అందులో సెక్షన్ 12, సెక్షన్ 13 అని పెట్టిర్రు. సెక్షన్ 12, సెక్షన్ 13 ఏమని చెప్తుంది అని అంటే, జంతువులను తీసుకొచ్చి మీరు బెట్టింగ్ ఆడొద్దు అంటారు. మళ్ళీ కోళ్ళ పందాలు చేస్తలేరు నా కొడుకులు ఇయ్యాలి, చేస్తలేరు అంటే నడిపించింది ఎవరు? ప్రభుత్వాలు. మళ్ళీ మాట్లాడుతున్నది సోషల్ వార్ చేస్తున్నాం, అన్ని నాటకాలు. ఈ ప్రభుత్వం అది ఏదైనా ఉండని నేను చెప్తున్నా కదా, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఏదైనా ఉండని, ఇవన్నీ నాటకాలు. అయితే 1955, 1961లో కూడా ఒక కేసు పడ్డది. డేటా ఉన్నది, డేటా లేదు. గిరీష్ గారు మాట్లాడాడు. ఇగో సెక్షన్ ఇది 1867 యాక్ట్ మేము ముంగడ పెట్టిన. దాని తర్వాత ఇగో ఈ కేసు అనుకుంటా, ఈ కేసు చూడు. ఇది ఎప్పుడు 1961లోనో 1966లోనో చంబర్ బాగ్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దగ్గర నడిచింది కేసు. వింటున్నావా? అయితే ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్లల్లో కంటెస్ట్ ఉన్నదో, కాంపిటీషన్ ఉన్నదో, అలా కలెక్షన్ ఉంటుంది. కంటెస్ట్ ఉండి కాంపిటీషన్ ఉంటే కలెక్షన్ ఉంటుంది కదా. ఈ కంటెస్టు, కాంపిటీషను ఇంకా కలెక్షన్ ఉన్న దగ్గర ఏదైతే గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటుందో అది బెట్టింగ్ యాప్, అది లీగలు అని చెప్పి కోర్టు డిక్లేర్ చేసినాయి. నేను ఇక డీటెయిల్గా పోతలేను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ రోజు చెప్తున్నా. అంటే ఫ్లూక్లో అడ్డి మారు గుడ్డి దెబ్బలు నువ్వు ఏదైతే చేస్తావు చూడు, గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు దాన్ని. గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటే తెలివి పెడతావు, ఎట్లా ఆడాలా, ఏం ఆడాలా. తెలంగాణలో పత్తాలు నడవాయి, మళ్ళీ నువ్వు మహారాష్ట్ర బార్డర్ దగ్గర పోయి, కర్ణాటక బార్డర్ దగ్గర పోయి పత్తాలు మంచిగా ఆడి మళ్ళీ మన ఇక్కడికి రావచ్చు అంటే ఆడ నడుస్తుంది, ఇక్కడ రాదు. ఇటు ప్రాబ్లం ఏమైంది తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అని అంటే టెక్ రూల్ టెక్, యాక్ట్ టెక్ అని ఇచ్చింది. కాకపోతే దాన్ని మ్యాండేట్ చేయలే. 7th షెడ్యూల్లో పెట్టింది. దాన్ని 7th షెడ్యూల్లో పెట్టి రాష్ట్రాలకు వదిలిపెట్టింది. రాష్ట్రాలు దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోపోవచ్చు. ఇవి బెట్టింగ్ యాప్లు ఇల్లీగల్ అని చెప్పొచ్చు, ఇల్లీగల్ కాదని చెప్పొచ్చు. వీళ్ళు పెద్ద లంగలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి చూడు దేశాలల్లో, అవి పెద్ద లంగ ప్రభుత్వాలు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ప్రభుత్వాలను నన్ను ఛాలెంజ్ చేయమని చూస్తా. మొగోళ్ళు అయితే నేను ఛాలెంజ్ చేయమన్నాను. పత్తాలు తెలంగాణ నడుస్తాయా? నడవాయి. అదే కర్ణాటక బార్డర్ పోయి ఆర్డర్స్ వస్తారు, అది వేరే విషయం. కేసీఆర్ పత్తాలు ఎందుకు పెట్టలేదు అన్నది పెద్ద స్టోరీ. అది పెద్ద స్టోరీ. అది తర్వాత చెప్తా. కేసీఆర్ ముష్ నవ్వుకుంటాడు, ఇది కూడా తెలుసా అని. మళ్ళీ రేవంత్ అని అంటే నాకు భయం అవుతుంది, కింద తొక్కుతాను అంటాడు కదా. అందుకనే నేను చెప్తలేను. నేను ఓన్ జనరల్గా పర్సనల్ లైఫ్లోకి ఓను. అయితే పత్తాలు ఎందుకు బ్యాన్ చేసిర్రు తెలంగాణలో అనేది పక్కకు పెడదాం. అది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా? అసలు గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంటంటే చెప్పిన అడ్డి మార్కుడ్డి దెబ్బ ఇట్లా పెట్టగానే రిజల్ట్ వచ్చేస్తుంది. ఆపై గెలిచినాం, పోయినాం. అలా దిమాగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అదే గేమ్ ఆఫ్ స్కిల్ అని అంటే తెలివి పెడతాం. అయితే పత్తాలని కోర్టులో కేసు వేసారు 1967లో. 1967లో కేసు వేస్తే దీని మీద పెద్దగా లొల్లి నడిచింది సుప్రీంకోర్టు దాకా. పెద్దగా లొల్లి నడిస్తే
రమ్మీ అనే గేమ్ ఏదైతే ఉందో అది అడ్డిమారు గుడ్డి దెబ్బ కాదు అని చెప్పి కోట్లలో నడిచినాయి. ఏడా కోట్ల. రమ్మీ అనేది పెద్ద అది కాదు. ఇప్పుడు ఆన్లైన్లో నడుస్తున్నాయి రమ్మీ. ఆన్లైన్ రమ్మి ఆడుతున్నావు. అదే తెలంగాణలో ఆడతావా రమ్మీ? కిందేసి తొక్తాడు మన రేవంత్ రెడ్డి. ఫేక్ జేపీఎస్ ఉంటేనే తెలంగాణలో నువ్వు ఆన్లైన్లో ఆడతావు. అయితే ఈ రమ్మీ అనేది జూదం కాదు అని చెప్పారు. ఎట్లా తెలిసింది తెలుసా జూదం కాదని? కోట్లలో ఆ లాయర్లు ఏమని పెట్టారు అంటే, సార్ ఇప్పుడు 5 ఆడుతున్నాం రమ్మీ, ఎదుటోడు ఏ కార్డు వేసిండు, ఇంకొకటి ఏ కార్డు తీసిండు, నేనే కార్డు వేయాలా అనేది తెలివే కదా? తెలివే కదా. నేను ఏ ఆకులు వేయాలా, ఏ ఆకులు వేయాలా, ఏది వేయాలనేది తెలివి. అది తెలివి. ఆ తెలివి పెట్టి ఆడుతున్నావు కాబట్టి ఇది గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు. అవు భయ్, ఏ ఆకు వేయాలా, ఏ ఆశ వేయొద్దు, ఏం చేయాలా, ఏడ పెట్టాలా, ఏడ తీయాలా, ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఇంత మేధాశక్తి చేస్తున్న మేధావులకు ఈ జూదం ఆడాలా అని చెప్పి కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. ఇక మన వాళ్ళు పేగట పాపరాలై అప్పు డే తెల్లారిందా అని చెప్పి నడిపించారు, అప్పులు చేసి నడిపించారు. దాని తర్వాత మనము గోవాలు పోతాం. ఇప్పుడు ప్రభుత్వాలని అడుగుతున్నా. గోవాలు పోతాం. గోవాలు పోగానే ఆడ ఒక గోటేస్తాడు ఇట్లా క్యాసినోలో. గోటేస్తుంది, గిర్ర తిరుగు నంబర్ మీద అవుతుంది. నేను గెలిచిన అని ఇట్లా కాయిన్లు గుంజుతావు. ఈడ మళ్ళీ లొల్లి షురు అయింది. ఇది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా? వీళ్ళు ఏముంటుంది, గోటేసిది ఇప్పుడు గిర్ర తిరిగి ఆగింది. ఈ అడ్డుమారు గుడ్డి దెబ్బనే కదా అని అంటే, మాకు ఇలా మంచి రెవెన్యూ వస్తున్నది, ఇది మేము యాక్సెప్ట్ చేస్తామని గోవా గీవా ఇదే దమన్ దేవులా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అని చెప్పి నేను నిలదీసి అడిగిండు అనుకో, అన్న ఇప్పుడు ఇది ఏందని అంటే గోవాకు చాలామంది ఫారిన్ టూరిస్టులు వస్తారు. ఫారిన్ టూరిస్టులలో అందరూ ఈ గోటాట ఆడతారు. నీ లెక్క మన ఇంటికాడ మనం గోటీలు సద్దా, డోక్లా పిక్కు, కుండ ఇవి ఆడరు. మీ గోటీలు తెలుసో తెలియదు ఇప్పుడున్న పూరలకు. మాకు తెలుసు సద్దా, డోక్లా పిక్కు, కుండ ఇవి తెలుసారా మీకు ఆటలు? గిల్లిదండలు ఆడినప్పుడు సక్కాయి బొక్కాయిలు పెట్టించుడు ఇవి లేవు మీకు, ఇప్పుడు లేవు. అయితే ప్రభుత్వాలు మాకు అనుకూలంగా ఉంటే సంసారం, వాళ్ళకి అనుకూలంగా లేదనుకో సంసారమే వ్యభిచారం. మన రేవంత్ అన్న మాట్లాడతారు చూడండి, నీకు అర్థమవుతుందా? అయితే గోవాలో ఇది లీగల్ అయిపోయింది. ఏది గిర్రన తిరిగి. ఇప్పుడు లాటరీ కొంటాం మనం, లాటరీలో ఏమన్నా దిమాగ్ పెడతామా? ఏ నంబర్లలో పోతుంది ఏం చూస్తా అడిట చింపుతాడు, ఇవాళ గెలిచిర్రు 25 లక్షలు అంటాడు. జువానా కదా? జువానే. ఇది గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేస్తాం మనం. ఆసాం అక్కడక్కడ ఇది యాక్సెప్ట్ చేస్తాం మనం. ఎందుకు చేస్తాం? ప్రభుత్వాలకు పైసలు వస్తాయి. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నీకు ఒక విచిత్రమైన ముచ్చట చెప్తా చూడు. విచిత్రమైన ముచ్చట. ఇప్పుడు ఇది జూమ్ చేసి పెట్టుకో జై. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 500 రూపాయలు పెట్టి గేమ్ ఆడుతున్నావు అనుకుందాం. క్రికెట్ బెట్టింగ్ ఆడుతావు కదా, ఇంట్లో వర్చువల్ గేమింగ్ కూడా ఉంటుంది. నువ్వే టీంని తయారు చేసుకుంటావు తెలుసా? అవునవును. క్రికెట్ బెట్టింగ్ కొత్త రకం వచ్చింది. పిచ్చిదానానికి పిచ్చి తారా స్థాయికి పోయింది. పిచ్చి 2 టీంలను మంచి టీంలను తయారు చేసుకొని నువ్వే డిసైడ్ చేస్తావు. అంటే ఆడ అవలగాళ్ళు కమెంటేటర్లకి ఇట్లా అంతా నువ్వే డిసైడ్ చేస్తావు ఆడ. మళ్ళీ ఇది లీగల్ చేసిరా ప్రభుత్వాలు. ఇప్పుడు చూడాలా, నువ్వు 500 పెట్టినావు. 500 పెడితే నువ్వు ఏ దాని మీద పైసలు పెడితే దాని మీద జిఎస్టీ కట్టాలా. 28% జిఎస్టీ కట్టినావు. ఎంతవా? 28%. పైన క్లిక్ చేయి. 28%లో నువ్వు 140 రూపాయలు కట్టినావు జిఎస్టీ. మిగిలింది ఎంత? 360 రూపాయలు. దాని తర్వాత 20% అని ఓనర్ కమిషన్ తీసుకుంటాడు. నిన్ను ఆడిపించిండు కదా వాడు. నేను ఆడిపించిన నాకు 20% కమిషన్ వద్దా? బిల్లులు క్లియర్ చేయడానికి రాజకీయ నాయకులు ఏదో పార్టీలలో తీసుకుంటారట కదా అబ్బాయి, అర్థమైందా? దాన్ని దుడ్డి అంటారు అబ్బా, దుడ్డి. ఆ దుడ్డి ఆడైతే తీసుకుంటాడు, 20% తీసుకుంటాడు. ఆ 360 రూపాయలు మిగిలిన దాంట్లోకి 72 తీసేస్తే ఎంత మిగిలిన? నీకు 288 మిగిలే. నువ్వు ఆడినావు, నీకు పైసలు వచ్చినాయి, నువ్వు ట్యాక్స్ కట్టాలని వద్దా? ట్యాక్స్ కట్టాలని వద్దా? ఎంత కట్టాలి? 30% వేసాడు దానికి. ఎంత అయింది? 30% 86 రూపాయలు. మిగిలింది ఎంత? 200 రూపాయలు. అంటే 200 రూపాయలు పెట్టిండనంటే నువ్వు 100 రూపాయలు వేసినావు. 5 మంది ఆడిరు, 5 మంది వేస్తే 500 అయింది. నువ్వు 100 రూపాయలు వేస్తే నీకు 100 రూపాయలు వచ్చింది. గదే ఇప్పుడు నువ్వు ఏమంటావు అన్న, పాకిస్తాన్ గెలుస్తుందో లేదో తెలియదు అన్న, ఇండియా గెలుస్తుందో లేదో, న్యూజిలాండ్ గెలుస్తుందో లేదో అని చెప్తాం మనం. ఎంత పెడదాం రా అంటే, అన్న రిస్క్ తీసుకోలేమన్నా 1000 పెడదాం. ఎంత వస్తుంది రా గెలిస్తే అంటే, నువ్వు 1000 అయినా 1000 వస్తుంది అన్నట్టు. ఇదే కదా విన్నాం మనం. కరెక్టా? నువ్వు 100 రూపాయలు పెడితే నీకు ఎంత వచ్చింది? 100 వచ్చింది. కానీ సిగ్గు తప్పిన వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి అడుగుతున్నాం మీ నోట్లలో మన్నువాడా, నువ్వు 100 రూపాయలు పెడితే నీకు 100నే వచ్చింది. ఏం పెట్టకుండానే ప్రభుత్వానికి ఇగో ఇక్కడ 140 రూపాయలు వచ్చింది. దాని తర్వాత 86 రూపాయలు వచ్చింది. అంటే సుమారు 210 రూపాయలు గవర్నమెంట్కి పుణ్యానికి వచ్చింది రావులాగా. ఏం చేయకుండానే ఆడ ఆప్ రన్ చేసినందుకు అడిగి 70 రూపాయలు 2 రూపాయలు సంపాదించుకున్నాడు.
ఇది కేవలం నేను ఒకటే గేమ్ 5 ఆడతాయని చెప్పిన. ఇది కొంత 140 కోట్ల జనాభాలో ఎంతమంది ఆడుతున్నారో మీరు అర్థం చేసుకోరు. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ నేను వదిలిపెడతా. మళ్ళీ టీవీ అడ్వర్టైజ్మెంట్లలో నడిపిస్తారు మై డ్రీమ్ 11. ఇది ఇప్పుడు కథ చూడు, ఇప్పుడు చెప్తా చూడు. ఇదే ఆట నువ్వు 1.5 crore మంది ఆడిర్రు అనుకో, దీనికి వస్తారు చీర్ లీడర్ల లెక్క, ఏ అబ్బాయి ఆడవా, ఏ అబ్బాయి ఆడవా అని చీర్ లీడర్ల లెక్క వీళ్ళందరూ ప్రమోషన్లు చేస్తారు. దీపికా పడుకొని చేసింది అనుకుంటా, నాకు ఐ స్టాండ్ కరెక్టెడ్ పేర్లు చాలా మంది చేసారు. ఏవి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్, ఏ చీర్ 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 అని కూడా చేస్తారు. అవి సెలబ్రిటీలు చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి నడిపించిండ్రు, ఇదంతా చేసారు. అవునా? ఇప్పుడు 1.5 crore మంది ఆడితే 49 రూపాయలే పైసలు పెట్టినా కానీ ఎంత మొత్తం పైసలు వచ్చినాయి? 73 కోట్ల పైసలు వచ్చినాయి. అవునా? ఏం చేయకుండానే ఈ 73 కోట్లల్లో ప్రభుత్వం 53 కోట్లు సంపాదించింది. అరే అవులగా నీకేం వచ్చింది అన్నది నువ్వు చూసుకో. ఏం చేయకుండానే ఇటు 10 కోట్లు సంపాదించిండు యాప్ రన్ చేసినాడు. నీకెంత వచ్చిందిరా? బిచ్చం వేస్తే బిచ్చం వచ్చింది. అరే ఈ జూదం అనేది ఇప్పుడు కాదురా, ఆనాటికేని ప్రాబ్లం. ఏనాటికేని? మహాభారత కాలంకేని. ఆ యుధిష్ఠరుడికి కూడా కృష్ణుడు చెప్పిండు, రాజా జూదం ఆడకు, ఆ రాజధర్మం పరందామా నేను ఆడతా అని అన్నాడు. నీ క్షత్రియ ధర్మం కొరకు నువ్వు కేవలం జూదం పట్టుకొని వదిలేయి, నువ్వు కాలి పాచికలు పట్టుకొని వదిలేసినా అది ఆడినట్టే అని చెప్పిండు. లే నేను ఆడతా అని అన్నాడు. ఆడినాకేమా గుర్రాల మీద కూడా ఉంటుంది తెలుసా నీకు? అవునవును. అది కూడా కేసు పడ్డది కోర్టులో. ఇది గేమ్ ఆఫ్ ఛాన్సా, గేమ్ ఆఫ్ స్కిల్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇప్పుడు నేను 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం జంతువులను వాడద్దు. మళ్ళీ గుర్రం మీద ఎందుకు పెట్టిను? మళ్ళీ ఏ గుర్రం గెలుస్తుంది ఆ నెంబర్లతో? స్కిల్ అది. గుర్రం ఏజ్ ఎంత, గుర్రం కండలు ఎంత ఉన్నది, ఆన్ వెయిట్ ఎంత ఉన్నది. సరే కార్ అంటే ఒక మాట ఒప్పుకుంటుంది, దాని ఇంజను హార్స్ పవర్. గుర్రంది కూడా అంతే, హార్స్ పవరే కదా. అవును, హార్స్ పవర్. ప్రభుత్వాలు ఆడుతున్న పెద్ద నాటకం ఇది. ఫస్ట్ తప్పెవరిది అని అంటే నీది. మనం ఏం చేయలేమా? నువ్వు 10 మందికి చెప్పు, హే పోరా ఉలగారు అంటారు. నేను గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్తాడు ఒకడు, గేమ్ ఆఫ్ స్కిల్ అని ఒకడు చెప్తాడు. ఈ రెండిట్లో కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్లు వచ్చి కూడా ఇది ఇల్లీగల్ రాబోయానంటే ప్రభుత్వాలకు జర పైస వస్తున్నది. లిక్కర్ల మీద పైసా సంపాదించే తెలంగాణ, మళ్ళీ గుజరాత్లో లిక్కర్ బ్యాన్ ఉంటుంది. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి పదంలో ఎట్లా నడుపుతున్నాడు? ముఖ్యమంత్రి పోయి కేస్ స్టడీ చేయాలా? ఐ వాంట్ టు మేక్ మై కంట్రీ న్యూయార్క్తో నేను కంపేర్ చేస్తా, నేను సియోల్తో కంపేర్ చేస్తా కాదు, గుజరాత్తో ఫస్ట్ కంపేర్ చేయి పో. సజ్జనార్ గారు, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీరు సదుద్దేశంతో పోరాడాలని అనుకుంటున్నాడు, మంచిదే, చాలా కాదని అంటలేదు. కాకపోతే ఈ సదుద్దేశంలో మీరు ఎంత ఉత్సాహం నింపగలుగుతారన్నది. when the matter ends in a court, the court is distinguishing the respective scenario as a game of chance or a game of skill. When it is proved, or when it gets proved as a game of chance, the government authorities are still continuing these betting apps just because they are getting revenues. ఫస్ట్ బెట్టింగ్ యాప్ల కంటే డేంజర్ డేటింగ్ యాప్లు రా నాయన. అందులో ఏం గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉందో స్కిల్ ఉంది, అందులో కూడా స్కిల్ ఉన్నది. ఎట్లున్నది, పోరడు ఎట్లున్నాడు, ఈ పోరడు పడతాడా పడడా, ఎట్లాంటి డ్రెస్సులు వేసిండు, ఎట్లాంటి వేసిండు, మరి ఫిల్టర్లు పెట్టిండా ఫోటోలలో, ఆ ఫిల్టర్లు పెట్టడానికి ఏం మొబైల్ ఏ యాప్లు వాడుతున్నాడు, ఏమైనా చాట్ బోట్లు వాడుతున్నారా? ఇప్పుడు ఇక ఇళ్ళలో ఏఐలు కూడా వచ్చినాయి. ఇంట్లో 2-3 కేసులు కూడా మాకు చిత్రగుప్తుకు వచ్చినాయి. ఏంది తెలుసా? అన్నా నేను పైసలు పెట్టినా నా 10,000 ఇవ్వలేదనంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడినాక జూదం ఆడినావు, నువ్వు జూదం ఆడి నువ్వు నాకు ఫోన్ చేసినావు చూడు, నాకు కాళ్ళకేం మంటలేసింది. నువ్వు అందులో పైసలు వస్తలేవు అని చెప్పి చిత్రగుప్త వెళ్ళిపడినావు చూడు, నీ అయ్యనిది ఎందుకు రాలేదా? మళ్ళీ నాకు కుతూహలం ఎక్కువ. నేను అడిగిన ఎందుకు రాలేదు అన్న పైసలు అని అన్న. అదే అన్న అని నేను ఏఐ వాడినా అని అంటున్నాడు. అచ్చా అబ్బా మనకెందుకనా? మనం శేఖర్ మాస్టర్ గలీజ్ అని అంటాం, అవే పాటల మీద రీళ్లు చేసుకుంటాం, కొలాబరేట్లు చేసుకొని మరీ రీళ్లు చేసుకుంటాం. ఏదో పైకి వస్తున్నాని కిందికి ఉంచాల. అదే తత్వం హిందువులల్లా. అని ముఖం మొత్తం ముడతలు పడ్డది సల్మాన్ ఖాన్ గాంధీ. ఆడు ఇప్పటికీ కూడా భాయ్ అంట. ఆడు దాదా నానా అయిపోయింది ఆడ. ఆడు ఇంకా భాయ్ అని అంట. ఆ ఐకమత్యం చూడు.
ఆడు పొద్దుగా లేసే గుప్ప గుప్ప సిగరెట్లు కొడతాడు. మళ్ళీ ఈ నటులంతా షారుఖ్ ఖాన్ స్మెల్స్ గుడ్, సిగరెట్ వాసన గుడ్డా? షారుఖ్ ఖాన్ స్మెల్స్ ఫంటాస్టిక్ అని పర్ఫ్యూమ్ మీద యాడ్ నడుపుతారు షారుఖ్ ఖాన్ గారి మీద. ఆడు అమీర్ ఖాన్ గారు పండుకుంటే క్రికెట్ బ్యాట్ అంతా పొడుకుంటాడు. మన్నోడికి ఎవరితో అమీర్ ఖాన్ గారు పండుకుంటే క్రికెట్ బ్యాట్ అంతా పొడుకుంటాడు. అది పొద్దుగాల పెట్టి టట్ 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 అని లేపుతాం మనం. అదే మనోడు ఏమన్నా చేస్తుండే అని తారాస్థాయికి పోయిన తర్వాత గుంజాలి కిందికి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా బెట్టింగ్ యాప్ల మీద. సో మారాల్సింది మనం, ప్రభుత్వాల మీద కాదు. సిగరెట్లో కూడా రాసిరాడ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. పొద్దుగా లేవని నేను మానేస్తాను ఆ మాట అనుడు బంద్ చేస్తారు, ఆ మాట అనుడు మానేస్తాం. సో దిస్ ఈజ్ చిత్రగుప్త్ అన్కట్, అన్ఎడిటెడ్ అండ్ అన్ఫిల్టర్డ్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఆధారాలతో మీ ముంగట పెట్టినాం. లాటరీకే రూటేరీ అని చెప్పి మావాడు అలా అది డిస్క్రిప్షన్లో పెడతాడు, ఒకసారి మీరు చూసుకోండి. కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే ఓ నలుగురికి షేర్ చేయరి, కమెంట్లు పెట్టుర్రి. మేము ఏమైనా తప్పు మాట్లాడితే ఉతికి కూడా ఆరేయండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే పక్కకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దయచేసి మీరు మాకు కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. యువర్ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్ వెరీ మోస్ట్ టు అస్ అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి కూడా మాకు తోడ్పడుతుంది ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారాముని. जय हिंद, जय भारत. मैं भारत का और भारत देश मेरा. मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. రైట్, మిగతా చిత్రగుప్త్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిత్రగుప్త్ బిజినెస్, చిత్రగుప్త్ విహారీ, చిత్రగుప్త్ న్యూస్, చిత్రగుప్త్ డివోషనల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. మీ సైనింగ్ ఆఫ్ ఉదయ్ కిరణ్. జై హింద్. ఏమైందిరా? ముఖేష్ ముఖేష్ అమ్మ అదే